చేతబడి చేస్తే నిజంగా మనిషి చనిపోతాడా? క్షుద్ర పూజలకు తిరిగి బతుకుతాడా? అంతటి శక్తి పూజలకు ఉంటుందా? ఆధునిక యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారా? ఈ టెక్నికల్ యుగంలో కూడా చేతబడిని నమ్మేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్మి మోసపోతున్న ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామానికి చెందిన రంగయ్య నరసమ్మ దంపతులకు వాసు అనే కొడుకు సంతానం. కొన్నేళ్ల కిందట బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఉద్యోగం చేసి కొన్నాళ్లకు తిరిగి గ్రామానికొచ్చాడు. ఓ కారును కొనుగోలు చేసి అద్దెకిస్తూ కడప జిల్లా రైల్వే కోడూరులో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో వాసు అనారోగ్యం పాలయ్యాడు. కుటుంబ సభ్యులు అతనిని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి స్వైన్ ఫ్లూ అని నిర్ధారించారు. చికిత్స పొందుతూ వాసు చనిపోయాడు. వాసు మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామానికి చెందిన తుపాకులు వాసు అనే అతను కోవిడ్ వచ్చిన తర్వాత రైల్వే కోడూరులో ఓన్ కారు పెట్టుకుని నడుపుకుంటూ ఉన్నాడు. అతనికి డిసెంబర్ 12వ తారీఖు 2018లో స్వైన్ ఫ్లూ వ్యాధితోటి తిరుపతి సూర్యప్రతాప్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా 19వ తారీఖు డిసెంబర్ మరణించాడు. మరణించిన తర్వాత అతను నేటివ్ విలేజ్ పెట్లూరు కాబట్టి వాళ్ళ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్లూరు శ్మశానంలో ఖననం చేశారు. అయితే 23 ఏళ్లకే అనారోగ్యంతో మృతి చెందడమేంటని ఇరుగు పొరుగు వారు చెప్పడంతో కుటుంబ సభ్యులు రైల్వే కోడూరులోని ఓ మాంత్రికుణ్ణి కలిశారు. వాసు మరణం సహజమైంది కాదని, శత్రువులు చేతబడి చేయడం వల్ల చనిపోయాడని ఆ మాంత్రికుడు చెప్పాడు. తాను పూజలు చేసి 41 రోజుల్లో బతికిస్తానని నమ్మబలికాడు. మాంత్రికుడి మాటలను పూర్తిగా నమ్మిన వాసు కుటుంబ సభ్యులు వేల రూపాయలు ముట్టచెప్పారు. వాసుని ఖననం చేసిన చోట మాంత్రికుడు బంధువులు 2 వారాల పాటు క్షుద్ర పూజలు నిర్వహించారు. 41 రోజుల్లో తిరిగి బతికి వస్తాడనే ఆశతో కుటుంబ సభ్యులు శ్మశానంలోనే ఉంటున్నారు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న పోలీసులు వాసు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. క్షుద్ర పూజలు చేస్తే మనుషులు బతికి రారని, అటువంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. 23 ఏళ్ళకి చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు 23 ఏళ్ళకి అనారోగ్యంతో చనిపోవడం ఏంటి, మీ వాడికి ఎవరు చేతబడి చేసుకుంటారని ఇళ్ల పక్క వాళ్ళు చెప్పడంతో ఎవరో మా వాడికి చేతబడి చేశారు, దానివల్ల మా అబ్బాయి చనిపోయాడు. ఆ చేతబడి చేసిన వాళ్ళు 41 రోజులు మళ్ళీ వచ్చి ఆ శవాన్ని బయటికి తీస్తారు, అప్పుడు వాళ్ళని పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో రోజు ఆ శ్మశానంలో ఆ సమాధి దగ్గరే వాళ్ళు ఉంటా కాపలా కాస్తారు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకొని ఈరోజు వాళ్ళ స్టేషన్కి పిలిపించి ఆ మెడికల్ సర్టిఫికేట్లు అన్ని చెక్ చేసాము. నేను చేతబడి ఏం లేదండి, మీ వాడు స్వైన్ ఫ్లూ వల్ల చనిపోయాడు, ఇట్లాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దని వాళ్ళు చెప్పాము. ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళి ఇట్లాంటి మూఢనమ్మకాలు కూడా దాని గురించి కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టాము. మూఢనమ్మకాలను విశ్వసించేవారు ఉన్నంతకాలం మోసగాళ్లకు చేతినిండా సంపాదనే. మనుషులు అజ్ఞానం వీడి టెక్నాలజీ యుగంలోకి రావాలి. మంత్రాలకు ఏ పనులు జరగవని వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలి. ఒక్కగానొక్క కొడుకు ఆయుష్ తీరకుండానే చనిపోయాడన్న బాధ వాసు తల్లిదండ్రుల్ని పిచ్చివాళ్లం చేసింది. తంత్ర విద్యలు, క్షుద్ర పూజలతో చనిపోయిన కొడుకును బతికిస్తానని ఓ మంత్రగాడు చెప్పడంతో వాసు తల్లిదండ్రులు పూర్తిగా నమ్మేశారు. అసలు చచ్చిన మనిషి బతకడం సాధ్యమా? అది ఖననం చేసిన వ్యక్తి ఎలా లేచొస్తాడు? ఎవరు చెప్పినా వాసు తల్లిదండ్రులు నమ్మడం లేదు. 41వ రోజు తమ కొడుకు బతికొస్తాడని నమ్ముతున్నారు. వాసు వయసు 23 ఏళ్లు. కనీసం 3 పదులు నిండకుండా చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో అతని తల్లిదండ్రులు నిర్వేదనలో పడిపోయారు. ఇదే సమయంలో వాసును బతికిస్తానంటూ వచ్చిన ఓ తంత్రగాణ్ణి పూర్తిగా నమ్మేశారు. దాదాపు 15 రోజుల పాటు సమాధి దగ్గరే తిన్నారు, పడుకున్నారు. అర్ధరాత్రి పూజలు చేశారు. సమాధి నుంచి కొడుకు లేచి వస్తాడని భావించారు. ఈలోగా గ్రామస్తులకు విషయం తెలియడంతో సమాధి దగ్గర ఉండడం మానేశారు. అయినా వారు రాత్రి సమయంలో అక్కడకు వెళ్లి పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు, మరణించిన మనిషికి జన్మం తప్పదు అని భగవద్గీత చెబుతోంది. అయితే మరణించిన మనిషి అదే రూపంలో జన్మిస్తాడని కాదు, ఆత్మ మరో రూపంలో జన్మ ఎత్తుతుందని దాని సారాంశం. అయితే ఇక్కడ మాత్రం చనిపోయి సమాధైన వ్యక్తి మళ్లీ ఎలా లేచొస్తాడు? అనారోగ్యంతో అవయవాలన్నీ పూర్తిగా పనిచేయని స్థితిలో ఉన్న వ్యక్తి బయటకు రావడం సాధ్యమా? ఇవేవి వారు ఆలోచించలేదు. కొడుకు మీద ఉన్న పిచ్చి ప్రేమతో తంత్రగాడు ఏం చెబితే అది చేస్తున్నారు. సమాధి దగ్గర అర్ధరాత్రి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. అతడు చెప్పిన దానికల్లా తలూపి డబ్బులు ధారపోస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల వరకు తంత్రగాడికి సమర్పించుకున్నారు. డిసెంబర్ 19, 2018న చనిపోయిన వాసు 41 రోజులకు సమాధి నుంచి లేచొస్తాడని వాసు తల్లిదండ్రులకు తంత్రగాడు చెప్పాడు. వారితో క్షుద్ర పూజలు చేయించాడు. అర్ధాయుషుతో చనిపోయిన కొడుకు వస్తాడన్న భ్రమలో వాసు తల్లిదండ్రులు ఏం ఆలోచించలేకపోతున్నారు. గ్రామస్తులు, పోలీసులు చెబుతున్నా అర్థం చేసుకోలేకపోతున్నారు. చనిపోయి సమాధైపోయిన వ్యక్తిని బతికిస్తానని, అందుకు ఎవరినైనా నరబలి ఇవ్వాలి అని అంటే కూడా అది చేసే భ్రమలో వాసు కుటుంబీకులున్నారని గ్రామస్తులు భయపడుతున్నారు. వాసును చేతబడి చేసి చంపారని, క్షుద్ర పూజలు చేస్తే మళ్లీ బతుకుతాడని నమ్ముతున్న వాళ్లతో తంత్రగాడు ఏ దారుణం చేయిస్తాడోనని వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రాలకు చింతకాయలే రాలవు. ఇక స్వైన్ ఫ్లూతో చచ్చి సమాధిలో పడి ఉన్న వ్యక్తి ఎలా బతుకుతాడు? ఇప్పటికే భూమిలో వాసు మృతదేహం చాలా వరకు డీకంపోజ్ అయిపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తి భూమిని చీల్చుకుంటూ ఎలా వస్తాడు? అసాధ్యమైన ఈ విషయాలను ఓ తంత్రగాడు నిజం చేస్తాడా అంటే కాస్త సైన్స్ పరిజ్ఞానం ఉన్న ఎవ్వరూ నమ్మరు. కేవలం డబ్బుల కోసమే వాసు తల్లిదండ్రులను తంత్రగాడు బుట్టలో వేశాడని, 41వ రోజు తర్వాత కూడా సమాధిలో ఏ మార్పు ఉండదని వారు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో జరిగిన క్షుద్ర పూజలపై జన విజ్ఞాన వేదిక మండిపడింది. చచ్చిన మనిషి మళ్లీ బతకడం అసాధ్యమని, సృష్టికి విరుద్ధమైన విషయాలతో విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దని సూచిస్తోంది.